అప్డేట్స్ ఇక నెల్లూరు నగరంలో పొలిటికల్ హీట్ పెరిగింది. నిన్న మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో 5 కార్పొరేటర్లు చేరగా ఇవాళ 2 కార్పొరేటర్లు తిరిగి టీడీపీలోకి మారిపోయాయి. ఈ మేరకు కార్పొరేటర్లు వీడియోలు విడుదల చేశారు. ఇప్పటికే ఈ నెల 18వ తేదీన మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరగనుండగా కార్పొరేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్, శ్రీదేవి, కార్పొరేషన్ మేయర్ శ్రవంతిపై ఈ నెల 18వ తేదీన ఇటు అవిశ్వాస తీర్మానం దగ్గర పడే కొద్దీ కూడా నెల్లూరులో ఒక పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ మద్దతుకి ఇచ్చినటువంటి కార్పొరేటర్లు 5 మంది కూడా ఇటు వైసీపీ మద్దతు ఇవ్వడంతో ఇటు జగన్మోహన్ రెడ్డి చేత 5 మంది కూడా కండవ కప్పించుకొని సంఘీభావం తెలియజేయడం జరిగింది. అయితే మొత్తానికైతే ఇక్కడ ప్రస్తుతం అయితే కార్పొరేషన్కి సంబంధించి దాదాపు కూడా 2021లో ఎన్నికలు జరగగా అప్పుడు 54 డివిజన్లకు 54 డివిజన్లు పూర్తి స్థాయిలో కూడా క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే గతంలో ఎన్నికలకు ముందు కూడా ఇటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీలోకి చేరగా ఆయనతో పాటు మెజార్టీ కార్పొరేటర్లు అంతా కూడా ఆయనతో పాటు రావడం జరిగింది. అదేవిధంగా నారాయణతో పాటు కూడా ఎన్నికలకు ముందు కూడా మెజార్టీ కార్పొరేటర్లు రావడం జరిగింది. ప్రస్తుతం టీడీపీకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇటు టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి కార్పొరేటర్లు మనం చూస్తే దాదాపు 41 మంది కార్పొరేటర్లు మద్దతు ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఈ 41 మందిలో నిన్న 5 మంది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయి ఉండొచ్చు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పారు. 5 మంది కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకొని 5 మందిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేత కండవ కప్పించడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడే పొలిటికల్ హీట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు టీడీపీ నుంచి 5 మందిని మళ్ళీ వైసీపీలో తీసుకుపోవడంతో ఒకవైపు మాజీ ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ అయి ఉండొచ్చు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కూడా మళ్ళా మేలుకున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో ఇద్దరిని మళ్ళా వైసీపీ నుంచి కండవ కప్పుకొని బయటికి రాగానే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయటకు వచ్చారో లేదో వెంటనే ఆ ఇద్దరిని కూడా ఇటు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే నిన్న రాత్రి నవాపేట పోలీస్ స్టేషన్లో కొంత ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉండొచ్చు, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా అక్కడ 3 గంటల పాటు కార్యకర్తలంతా కూడా వేచి వేచారు. మా యొక్క కార్పొరేటర్లని మీరు బెదిరించడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా మండిపడ్డారు. అయితే మొత్తానికైతే ప్రస్తుతం ఈ యొక్క 40 మంది కార్పొరేటర్లు ఎవరైతే టీడీపీ వైపు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యాంప్ కార్యాలయాలకు తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది కార్పొరేటర్లు క్యాంపుకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా టౌన్కు సంబంధించి మంత్రి నారాయణ సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఎవరైతే రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ ఉన్నారో ఆయన కూడా మిగతా కార్పొరేటర్లందరినీ కూడా క్యాంపుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 18వ తేదీ అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో అప్పుడు దాకా క్యాంపులో వీళ్ళందరినీ కూడా ఉంచేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ ప్రలోభాలకు గురి చేసో లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నారనే యొక్క నేపథ్యం అయితే నెల్లూరులో కొనసాగుతుంది. ఎందుకంటే దీని మీద రాత్రి 5వ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి కొంతమంది నేతలు ఇటు టీడీపీ మద్దతు ఇస్తున్నటువంటి కార్పొరేటర్లను కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పి ఒకవైపు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతం నగరం కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం 18వ తేదీ సునాయాసంగా జరగబోతుందా లేకపోతే రచ్చకెక్కబోతుందా అనేది మాత్రం ప్రస్తుతం ఒక పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మేయర్ శ్రవంతిని దించిన తర్వాత నగరంలో ఉన్నటువంటి మరో కార్పొరేట్కి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా కూడా ఇక మేయర్కి సంబంధించినటువంటి దాని మీద ఉత్కంఠం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నరేష్, థ్యాంక్ యూ.